పెద్దల అనుమతి లేకుండా కనీసం మాట కూడా చెప్పకుండా గుళ్ళో దండలు మార్చుకొచ్చిన వాళ్ళకి ఇంట్లో వివాహం జరుగుతూ ఉంటే ఇలాగే ఉంటుంది. నువ్వేమీ నన్ను తప్పుబట్టనక్కర్లేదు, ఇప్పుడు నా పెళ్లిని ఎత్తి చూపనక్కర్లేదు. అందుకే నా భర్త ఇంట్లోనే ఉన్నా ఇక్కడికి రాలేదు. రుద్రా, నన్ను పూర్తిగా చెప్పనివ్వండి. ముహూర్తం ఎంత గొప్పగా ఉంటుందో ఇందాకటి నుంచి అంతు పట్టకుండా లెక్కలు కడుతున్న దీక్షితులు గారే చెప్తారు. ముహూర్తాలు దొరకలేదని, అనుకున్న రోజు పెళ్లి జరగదు అని. చాలా తప్పుగా మాట్లాడుతున్నావమ్మా. మహర్జాతకులకి ఏం చేసినా అది గొప్పగానే ఉంటుంది. ఆ తల్లి కారణ జన్మురాలు అని చెప్పటానికి ఈ ముహూర్తమే పెద్ద నిదర్శనం. ఎప్పుడో వశిష్ఠుల వారు రాముల వారి పట్టాభిషేకానికి పెట్టిన ముహూర్తం, ఇప్పుడు దాక్షాయణమ్మ పెళ్లికి కుదిరిన ముహూర్తం ఒక్కటే. ఆ ముహూర్తంలోనే అర్థమైంది కదా, పట్టాభిషేకం అనుకున్న రాముడు కారడవులకు వెళ్లి అష్ట కష్టాలు పడ్డాడు. ఇక వివాహం అంటే ఏమవుతుందో ఒకసారి ఆలోచించుకోవాల్సిందే. చూడమ్మా, కర్మను ఎవరూ తప్పించలేరు. విధి రాసిన రాతని విధాత కూడా మార్చలేడు అన్నది నిజం. రాముల వారి జీవితంలో వనవాసం ఉంది, కానీ వశిష్ఠుల వారు పెట్టిన ముహూర్త బలం ఎంత గొప్పదంటే, ఆయన సింహాసనానికి దూరంగా ఉన్నా ఆయన చెప్పులు 14 ఏళ్లు రాజ్యాన్ని పాలించాయి. అదమ్మా ముహూర్త బలం అంటే. ఇప్పుడు ఈ వివాహం జరిగితే దాక్షాయణితోనే కాదు, దాక్షాయణి సంతతి కూడా కొన్ని తరాల వరకు ఈ బొబ్బిలి వంశాన్ని శాసించే శాసనకర్తలుగానే ఉంటారు. ఇది ముహూర్త బలం అంటే రాముల వారి ఆశీర్వాదంలోంచి పుట్టింది. ప్రజల మన్ననలతో జరగబోతున్న కళ్యాణం ఇది. ఈ ఇంట నిత్య కళ్యాణం పచ్చతోరణంగా మారబోతుంది. సంకల్పం మంచిదైతే దైవం కూడా సహకరిస్తుందనడానికి ఇదే నిదర్శనం. మీరు కానివ్వండి. పూర్ణ కలశ స్వాగతం పలకవలసింది రుద్రానికి కాదు, దాక్షాయణికి. గుళ్ళో దండలు మార్చుకొచ్చిన వాళ్ళకి ఇంట్లో వివాహం జరుగుతూ ఉంటే ఇలాగే ఉంటుంది. ఏం ఆలోచిస్తున్నావు రుద్రాణి? ఇందాక మనం ఒకటి అనుకుంటే ఇక్కడ ఇంకొకటి జరుగుతోంది. నా భార్య గౌరవంగా ఉండాలని కోరుకున్నాను. ఆ ధర్మపీఠం మీద నువ్వు కూర్చోవాలి, ఆ దేవాలయానికి నువ్వు ధర్మాధికారిగా ఉండాలి. అక్కడ జరిగే స్వాగత సత్కారాలన్నీ నీకు జరుగుతుంటే చూసి నేను మురిసిపోవాలని నేను ఎంతగానో అనుకున్నాను. ఇప్పుడేమైంది? ఏమైందంటావేంటి? మా వంశం మీద ఉన్న కోపంతో మీ అమ్మ నిన్ను ఆ పదవికి దూరం చేసి మీ చెల్లిని కూర్చోబెడుతోంది. నీ చెల్లి విషయంలో నేను తప్పు పట్టను, కానీ నా భార్యకి దక్కని గౌరవం ఇంకెవరికి దక్కినా నేను తట్టుకోలేను. ఈ వివాహం జరగదని నువ్వు అనుకున్నావు, కానీ ముహూర్తాలు కూడా పెట్టేశారు. అందుకే అప్పుడే వచ్చి ఆపేద్దామంటే నన్ను బయటికి రావద్దని ఆపావు. ఇప్పుడు చూడు ఏమైందో. చూడండి, నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నేను ఈ వంశానికి మా నాన్నగారి తర్వాత అధికారిని కావాలని నేను కలలు కంటున్నాను. ఆ కల కలగానే మిగిలిపోతుంది అంటే ఎప్పటికీ ఊరుకోను. ఊరుకోక ఏం చేయగలవు? ఎప్పుడూ కుటుంబాల మధ్య ఉన్న గొడవలు సాకుగా చూపించి మన పెళ్లి విషయంలో ఎలాంటి అభ్యంతరం చెప్పకపోయినా అధికారానికి మాత్రం నిన్ను దూరం పెట్టింది. నీ తరువాత పుట్టిన మనిషికి ఆ అధికారాన్ని అప్పగిస్తాను అంటోంది. కానీ అది అనుకున్నంత తేలిక కాదండి. దాక్షాయణి జాతకం గురించి మా నాన్నగారు ఎన్నోసార్లు మాట్లాడారు. ఆయన ముహూర్తాలు పెట్టినా పెళ్లిపీటల దాకా వెళ్ళాలి, 3 ముళ్ళు మెడలో పడాలి కదా. ఇదంతా జరగాలి అంటే తన జాతకం కూడా సహకరించాలి. దైవ నిర్ణయానికి ఎదురెళ్ళినా
కాదు అని ముందుకు అడుగు వేసినా ఎలాంటి ఉపద్రవం వస్తుందో అందరికీ బాగా తెలుసు. అంటే ఈ పెళ్ళి ఇళ్ళకినంత సులువుగా ఈ పండగ జరగదు. ముహూర్తం పెట్టినంత ఈజీగా ఈ పెళ్లి అవ్వదు. ఈ ఒక్క మాట చాలు రుద్రాణి. అక్కడ పెళ్లిని ఎలా ఆపాలో, ఆ పెళ్లిలో ఎలాంటి అలజడి సృష్టించాలో నేను చూసుకుంటాను. నా చేతికి మట్టంటకుండా జాతకంతో జరిగిందని అందరినీ నమ్మిస్తాను. దక్షకి పెళ్లి ముహూర్తం నిర్ణయించామండి. తన జాతకంలో ఉన్న లోపం ఏంటో ఇంకా తెలియలేదు. అయినా సరే ఈ వంశ పరువు ప్రతిష్టల గురించి ఆలోచించి మన చరిత్ర ఎక్కడా మసకబారిపోకూడదని, ఎవరితోనూ మాట పడకూడదని నేనే నిర్ణయం తీసుకున్నాను. దక్ష జీవితంలో ఏ పొరపాటు జరిగినా నేను బ్రతికున్నంతకాలం నన్ను నేను క్షమించుకోలేను. నేను ఈ నిర్ణయం ఎటువంటి పరిస్థితుల్లో తీసుకున్నానో మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. నేను వేసే ప్రతి అడుగులోనూ నీడలా ఉండి దక్ష జీవితానికి అండగా ఉంటారు కదా. రారమ్మ జనులారా రతనాలు దంచా, రతనాలు దంచా, పచ్చాని పందిట్లో తలువాలు దంచా, తలువాలు దంచా. కుసుమాంబ కుందెండ్లు చెరుకూరో కండ్లు, చెరుకూరో కండ్లు, చజిపూల జల్లేడ మలపూల చాట, మలపూల చాట, పాడుతూ పడతూలు పసుపు దంచంగా, పసుపు దంచంగా. అమ్మా, అక్క రాలేదేంటి? ఉదయం నుంచి మీ అక్క గదిలోంచి బయటికి రాలేదు. ఎన్నిసార్లు పిలుస్తున్నా పలకడం లేదు. నా భార్య మనసేంటో నాకు తెలుసు అత్తయ్య. ఈ పెళ్లి జరగడం తనకిష్టం లేదు. మీ చిన్న కూతురి మెడలో తాలి పడితే నా భార్యకు అధికారం అందరి ద్రాక్ష అవుతుంది. అందుకే ఈ పెళ్లి జరగకూడదని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సరే, నేను వెళ్ళి అక్కని తీసుకొస్తాను. దక్ష, వద్దమ్మా. తను కోపంలో ఉంది. ఇప్పుడు నిన్ను ఒక్క మాట అందంటే నువ్వు బాధపడతావు. ఆ బాధలో నేను తన్ని తిడతాను. అలా మనస్పర్ధలు ఇంకా పెరిగి మనుషుల మధ్య దూరం పెరుగుతుంది. అక్క కోపంగా ఉందని బంధాన్ని వదులుకుంటావా అమ్మా? అక్కని తీసుకురావాల్సిన బాధ్యత నాకుంది. నేను తీసుకొస్తాను, నువ్వుండు. త్వరగా కానివ్వండి, త్వరగా చెల్లించండి అమ్మా. అక్క, ఏంటక్క ఈరోజు ఇంట్లో పసుపు దంచే కార్యక్రమం మొదలుపెట్టి పెళ్లి పనులకు నాంది పలుకుతున్నారు. పెద్దదానివి, నువ్వు ముందుండి నడిపించవలసిందానివి. నువ్వే ఇలా దూరంగా ఉంటే నేనెంత బాధపడతానో ఆలోచించావా? నువ్వు ఎంత బతిమలాడినా తను ఆ గుమ్మం దాటి బయటికి రాదు అని నాకు తెలుసు. నిన్నే అక్క అడుగుతోంది, మాట్లాడక్క. నువ్వు కోపంగా ఉంటే నేను తట్టుకోలేను. నువ్వు నాతో మాట్లాడకుండా ఉంటే నేను భరించలేను. ఇంట్లో జరిగే శుభకార్యంలో నువ్వు లేకపోతే అది శుభం అనిపించుకోదు.
వద్దు చెల్లి, నాలాంటిది నీలాంటి మంచి మనుషులకు జరిగే కార్యక్రమంలో ఉండకూడదు. నీ తర్వాత పుట్టిందాన్ని, నీ చేయి పట్టుకుని ఆడుకున్నదాన్ని. ఈ రోజు నా చేతిని ఇంకొకరి చేతికి అప్పచెప్పడానికి నాంది పలుకుతున్న రోజు. అలాంటి పనుల్లో నువ్వు లేకపోతే అది కళ్యాణం ఎలా అవుతుంది? నాకు ఆనందం ఎలా ఉంటుంది? నువ్వు నా గురించి ఇంతలా ఆలోచిస్తున్నావు. నేను నీ గురించి అలా ఎలా ఆలోచించానో తలుచుకుంటేనే నాకు చాలా బాధగా ఉంది. అమ్మ నాకు బాధ్యతలను అప్పగించిందని, నీకు కోపంగా ఉందని నాకు అర్థమైంది. కానీ తనలా ఎందుకు చేసిందో అమ్మకు మాత్రమే తెలుసు. దాన్ని మనసులో పెట్టుకుని నా మీదున్న మమకారాన్ని చంపుకుంటావా? నేను నీ చెల్లినక్క. ఆ తర్వాతే ఆ గుడికి ధర్మకర్తనైనా ఆ ధర్మపీఠం మీద కూర్చున్నా. ఇక్కడ జరుగుతున్నది ధర్మాధికారి పెళ్లి కాదు, నీ చెల్లెలి పెళ్లికి పసుపు దంచే కార్యక్రమం. చూసావా, నీకు నాకు ఉన్న తేడా అదే. నీ మీద అనవసరంగా అలిగానని తెలిసినా సరే నన్ను బతిమలాడ్డానికి నువ్వు వచ్చావు. కానీ అమ్మ ఆలోచించే నిర్ణయం తీసుకుందని తెలిసి కూడా అందరి ముందే అరిచావు. అందుకే అమ్మ బాధ్యత నీకే ఇచ్చింది. అది తెలుసుకోకుండా నేను ఎన్నో మాటలన్నాను. ఇప్పుడు నా మొహాన్ని ఎలా చూపించుకుంటాను? అదేంటి రుద్రాణి అలా మాట్లాడుతున్నావు? నీకు జరిగింది అన్యాయమే కదా, మరి నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు? చూడండి బావగారు, ఇక్కడ అన్యాయం జరిగిన వాళ్ళకి న్యాయం జరుగుతుందేమో కానీ అన్యాయం మాత్రం ఎవరికీ జరగదు. బయట వాళ్ళకే న్యాయం చేసే ఇల్లిది. అలాంటిది ఇంట్లో వాళ్ళకి అన్యాయం ఎందుకు జరుగుతుంది? దాక్షాయణి, నేను నీతో మాట్లాడడం లేదు, నా భార్యతో మాట్లాడుతున్నాను. చూడండి, మీరు నా భర్త కావచ్చు, కానీ నా ముందే నా చెల్లితో మీరు ఇలా మాట్లాడటం నాకు నచ్చలేదు. విన్నారు కదా, ఇది మా అక్క చెల్లెళ్ళ బంధం. మిమ్మల్ని ప్రేమించి మీతో తాళి కట్టించుకుంది. అంత మాత్రాన మాకు దూరమైందని కాదు. ఆ ఇంటితో సంబంధం కలుపుకుంది కాబట్టి మా అమ్మ బాధ్యతలు నాకు అప్పగించింది. అంత మాత్రాన మా బంధం తెగిపోదు. అన్నీ సర్దుకుంటాయని నాకు తెలుసు. ఈరోజు మా అక్కకు కూడా తెలుస్తుంది. నిజమే దాక్షాయణి, నా తప్పు నేను తెలుసుకున్నాను. కానీ తొందరపడి అమ్మ మీద నోరు జారాను. కన్న తల్లివి కాదు అని చాలా కఠినంగా మాట్లాడాను. తమ్ముళ్ళ మీద చూపించినట్టే అమ్మ మమకారాన్ని మన మీద కూడా కురిపించింది. ఏ రోజు సవతి తల్లి అనే భావన కూడా రానివ్వలేదు. కన్న తల్లి కన్నా ఎక్కువగానే మనల్ని కంటికి రెప్పలాగా కాచుకుంది. అలాంటి అమ్మని కూడా నేను నానా మాటలు అన్నాను. అందుకే ఈరోజు నా మొహం చూపించకూడదనే ఇలా ఉన్నాను. చూడక్క, కోపంలో ఒక్కోసారి ఒక్కో మాట అనుకుంటాము. అంత మాత్రాన అందరూ అదే పట్టించుకోరు. నువ్వు మా మనిషివని మాకు తెలీదా? నీ కోపం ఏంటో మాకు అర్థం కాదా? ఆవేశంలో నువ్వు ఒక మాట అంటే అపార్థం చేసుకునేవారు ఇక్కడ ఎవ్వరూ లేరు. అందరూ నిన్ను అభిమానించేవాళ్లే. మీరందరూ అలాగే ఉంటారని నాకు తెలుసు. కానీ నేను అమ్మకి నా మొహాన్ని ఎలా చూపించగలను? అక్కడికొచ్చి ఆ కార్యక్రమంలో ఎలా పాల్గొనగలను? చూడమ్మా, నేను తీసుకున్న నిర్ణయం నీకు కోపాన్ని తెప్పిస్తుందని నాకు తెలుసు.
కానీ ఇంటి పరువు గురించి నా మీదున్న బాధ్యతని నేను నిర్వర్తించాను. అంతేకాని నువ్వన్న మాటని నేనెప్పుడూ మనసులోకి తీసుకోలేదు. నా కూతురే కదా నన్నొక మాట అందని నేను మర్చిపోయాను. ఈరోజు జరుగుతుంది నీ చెల్లెలి పెళ్లి కార్యక్రమం. 5వ తనానికి దూరమైన నేను ఆ కార్యక్రమాన్ని దూరం నుంచే చూడాలి. కాబట్టి ఇంటికి పెద్ద కూతురుగా అన్ని బాధ్యతలు నువ్వే తీసుకొని ఈ కార్యక్రమాన్ని నడిపించాలి. అమ్మా, రుద్ర, లేమ్మా. మీరు నన్ను క్షమించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నా నుంచి ఇంకెప్పుడు ఎలాంటి తప్పు జరగదు. పొరపాటున కూడా ఒక మాట కూడా అనను. జరిగిందంతా ఒక కలలా మర్చిపోతాను. ఇక నుంచి అందరం ఆనందంగానే ఉందాం. చాలమ్మా. నా చిన్న కూతురేంటో తన మనసేంటో నాకు పూర్తిగా తెలుసు. కానీ నా పెద్ద కూతుర్ని నేనే అర్థం చేసుకోలేకపోయానేమో అనుకున్నాను. కానీ ఈ రక్తం ప్రేమాభిమానాలకి ఎప్పటికీ దూరం కాదని నిరూపించావు. అక్క చెల్లెళ్ళిద్దరూ ఎప్పుడూ ఇలాగే ఉండాలి. మీ తమ్ముళ్ళని మీరే కంటికి రెప్పలా కాపాడుకోవాలి. మన కుటుంబం ఇప్పుడు ఇలాగే కలిసుండాలని కోరుకుంటున్నాను. సరే పదండి, ముహూర్తం సమయం అవుతుంది. ఇదేంటి రుద్రాణి ఇలా మారిపోయింది? నిన్నటి వరకు దాక్షాయణి మీద నిప్పులు కక్కించిన నా రుద్రాణి ఈ ఇంట్లో అలజడి సృష్టిస్తుందని ఎంతో ఆనందపడ్డాను. కానీ బంధానికి బానిసైంది. వాళ్ళ కన్యలకి కరిగిపోయింది. ఇప్పుడు ఈ ఇంట్లో పెళ్లి జరిగితే నేననుకున్నది ఎలా జరుగుతుంది? లేదు, రుద్రాణి మనసు మార్చాలి. రావయ్య నలుగుకు 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 రావయ్య నలుగుకు 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 నాకు కుదిరింది సంబంధం, ఇంతకన్నా ఏముంది ఆనందం. పత్రికలు పంచి అందరినింటికి రమ్మందా. ఇంకా మనకు 4 కళ్ళంట, ఇద్దరిది ఒకటే ఇల్లంట. పూలు పండ్ల నుండి మొదలు 3 ముళ్ళ దాకా జరిగేది హరదినమే, జన్మంతా జ్ఞాపకమే, మనకు మనమే ఎంచుకున్న మధుర బంధమే. లగ్గో మనకు లగ్గో, ఓ లగలాగా లగలాగా లగ్గో. లగ్గో మనకు లగ్గో, ఓ లగలాగా లగలాగా లగ్గో. భద్రగిరిలో రామచంద్రయ్య నువ్వు, భద్రకాయల సీతమ్మ నువ్వు, జాగు సీత నువ్వు జానకి. ఏంటండి, అక్కడ నాకెంతో పనుంది. మీరేంటి ఇక్కడికి తీసుకొచ్చారు? అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నీకు అర్థమవుతుందా? ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? నా చెల్లెలి పెళ్లి జరుగుతోంది. ఈరోజు పసుపు దంచే కార్యక్రమం జరిగింది. మంగళ స్నానాలు కూడా పూర్తయ్యాయి. ఇక పెళ్లి కూతుర్ను చేయడం మాత్రమే మిగిలింది. నీ ఎంత ప్రశాంతంగా ఉండలేను రుద్రాణి. నువ్వు మమకారంతో నీ చెల్లెలు బాగుండాలని కోరుకుంటున్నావు. నేను నీ మెడలో తాళి కట్టిన ప్రేమతో నీ స్థానం పెరగాలని కోరుకుంటున్నాను. కానీ నా వైపు ఉంటావనుకున్న నువ్వే ఇలా మారిపోవడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. కత్తి దూసి పోరాడటానికి
తను నా శత్రువు కాదు. కోపాన్ని పెంచుకోవడానికి తను నా దాయాది కాదు. మమకారాన్ని మర్చిపోవడానికి ఈ కుటుంబం ఎప్పటికీ విడిపోదు. అందుకే నేనేం చేయాలో నిర్ణయించుకున్నాను. నేనెందుకు ఇలా ఉన్నానో నాకు మాత్రమే తెలుసు. అది కాదు రుద్ర. చూడండి, ఇప్పుడు నేనే అధికారం గురించి ఆలోచించడం లేదు. నా చెల్లెలి పెళ్లి గురించి మాత్రమే ఆలోచిస్తున్నాను. ఇంకా ఈ విషయంలో మీరేం మాట్లాడొద్దు. అక్కడ చెల్లిని పెళ్లి కూతుర్ని చేయాలి. నేను చెప్పేది విను. రుద్రాణి, రుద్రాణి, వెళ్ళి రుద్రాణి. ఈ ఇంట్లో చిన్నప్పటి నుంచి మమతానురాగాలు చెప్పి పెంచారు కదా, అందుకే మీ అమ్మ చెల్లి కన్నీళ్లు పెట్టుకునేసరికి నువ్వు కరిగిపోయావు. కానీ నేను మాత్రం ఒళ్ళంతా పగ నింపుకొని, మనసంతా విషం నింపుకొని నవ్వుతూ నీ మెడలో తాలి కట్టాను. ఈ కోట పతనం చూసే వరకు, ఆ అధికారం నా కాళ్ళ కిందకొచ్చే వరకు నేను నిద్రపోను. ఇక్కడ నీ చెల్లిని పెళ్లి కూతురిగా నువ్వు చేస్తావుగా, చెయ్యి. ఈ పాటికి అక్కడ పెళ్లి కొడుకు కూడా ముస్తాబవుతూనే ఉంటాడు. కానీ పెళ్ళే ఇప్పటికైనా కీడేంటో తెలిసిందా దీక్షితులు గారు? జాతకంలో దోషం కనబడుతుంది, అంతకు మించి ఏమీ తెలియట్లేదు. ఇదేంటి ఇలా జరిగింది? శుభవాని పెళ్లికి వెళుతుంటే అశుభంగా హారతి కర్పూరం ఆరిపోయిందేంటి? నీ చెల్లెల్ని నువ్వు దేవతలా చూస్తున్నావని అర్థమైంది. దేవతలు ఎప్పుడూ కంటికి కనిపించరు రుద్రాణి, ఫోటోలో మాత్రమే ఉంటారు. దక్ష పెళ్లిలో ముంచుకొస్తున్న ముప్పు.